ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 11ను పరిశీలిద్దాం. తన బంధువులను గురువులను యుద్ధభూమిలో చూసి తీవ్రమైన దుఃఖంతో కర్తవ్య విమూఢుడై కూర్చున్న అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇప్పుడు మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఇది గీతాజ్ఞానానికి నాంది. కృష్ణుడు ఎంతో ప్రేమగా అర్జునుడితో ఇలా అంటున్నాడు: అర్జునా, నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు కాని ఒక అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నావు. ఎందుకంటే ఎవరికోసమైతే దుఃఖించకూడదో వారికోసం విలపిస్తున్నావు. నీ మాటలకు నీ చేతలకు పొంతనలేదు. ఇది వివేకలక్షణం కాదు. నిజమైన పండితులు అంటే ఆత్మజ్ఞానం తెలిసినవారు బ్రతికి ఉన్నవారికోసం గాని మరణించిన వారికోసం గాని చింతించరు. ఎందుకంటే వారికొక గొప్ప సత్యం తెలుసు: ఈ శరీరం నశించేది, కాని లోపల ఉన్న ఆత్మ శాశ్వతమైనది. ఆత్మకు పుట్టుకలేదు, చావు లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. మనం పాతబడిన దుస్తులను మిరిచిపెట్టి కొత్తవి ధరించినట్లు ఆత్మ కూడా శిథిలమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. మరి బట్టలు మార్చుకున్నందుకు ఎవరైనా ఏడుస్తారా? అలాగే శరీరం మారినందుకు జ్ఞానులు ఎందుకు దుఃఖిస్తారు? అర్జునుడి శోకానికి కారణం అజ్ఞానం. తన బంధువులు అంటే ఈ శరీరాలే అని, అవి నశిస్తే అంతా పోతుందనే భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమను తొలగించడమే కృష్ణుడి మొదటి ప్రయత్నం. ఈ శ్లోకం మనందరి జీవితాలకు వర్తిస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే నష్టాలకు వియోగాలకు ఇది గొప్ప ఓదార్పు. ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కలిగే బాధను తట్టుకునే శక్తినిస్తుంది. శరీరం అనిత్యం, ఆత్మ నిత్యం అనే ఈ జ్ఞానం మనల్ని భయం నుండి దుఃఖం నుండి విముక్తి చేస్తుంది. ఇది మనకు అపారమైన మానసిక శాంతిని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.